హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి మనకి వేరియస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వేరియస్ అనే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకి రకరకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి లైట్ వెహికల్ డ్రైవర్ అని, హెవీ వెహికల్ డ్రైవర్ అని, ఫైర్మెన్, కుక్, డ్రాట్స్మెన్, టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ అనే పోస్టులు కూడా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ అయింది. బట్ అప్లై చేసుకోవడానికి మరికొద్ది రోజుల్లో, ఇంకొక వారం రోజుల్లో మనకి లాస్ట్ డేట్ అనేది ఉంది. కాబట్టి నేను మీకు రిమైండర్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మరి దీనికి సంబంధించి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో, ఇంకా ఎవరికైతే ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలియవు, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మీకు ఎలిజిబిలిటీగానే ఉంటే, మీకు అప్లై చేసుకోవాలని అనిపిస్తే తప్పనిసరిగా ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోండి. మరి ఇన్ని చెప్తున్నారు, దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అన్నీ చెప్తాము. ఓకే, మరి ఈ జాబ్కి సెలెక్ట్ అయితే జాబ్ ఎక్కడ చేయాలి అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ మరియు ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, ఇవి రెండు కూడా మనకి బెంగళూరులో ఉండడం జరిగింది. ఏంటి, యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ అండ్ కింద ఇచ్చినటువంటి ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ అనేది కూడా మనకి బెంగళూరులో ఉంది. సో మీకు కన్నా జాబ్కి సెలెక్ట్ అయితే ఇస్రోకి సంబంధించిన ఈ రెండు ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆఫీసుల్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఓకే, మరి ఈ వేకెన్సీకి సంబంధించిన వివరాలు చూసినట్లయితే మనకి ఫస్ట్ వన్ వచ్చి మనకి మెకాట్రానిక్స్లో సంబంధించి మనకి ఇవి ఏవైతే ఇంజనీర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి సైంటిస్ట్ లేదా ఇంజనీర్ అని పిలుస్తారు. ఎంఈ లేదా ఎంటెక్ ఎవరైతే మెకాట్రానిక్స్లో చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా దీని యొక్క సెలక్షన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మెటీరియల్ సైన్స్కి సంబంధించిన పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే కూడా ఎంఈ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సీ చేసి ఉండాలి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని డిసిప్లిన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మెటీరియల్స్ ఇంజనీరింగ్ అని, మెటీరియల్ సైన్స్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అని, అలాగే మెటీరియల్స్ ఇంజనీరింగ్ అని, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని. సో వీటిల్లో చేసిన వాళ్ళు మాత్రమే, ఎవరికైతే క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ పోస్ట్ యొక్క సెలక్షన్ విషయానికి వస్తే రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అనేది చేస్తారు. ఇక మ్యాథమెటిక్స్కి సంబంధించిన విషయానికి వస్తే ఎంఎస్సీ ఎవరైతే చేస్తుంటారో మ్యాథమెటిక్స్లో వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకి ఫిజిక్స్కి సంబంధించి ఎంఎస్సీ ఎవరైతే ఫిజిక్స్లో చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ బీఎస్సీ విత్ ఫస్ట్ క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కూడా దీంతో పాటుగా ఉండాలి అని మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో నెక్స్ట్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి మనకి ఇవే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 63 వేకెన్సీ అనేది టెక్నీషియన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే టెక్నికల్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, అలాగే మెకానికల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్. ఈ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, రెస్పెక్టివ్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలండి. దాంతోపాటుగా ఎన్టీసీ లేదా ఎన్సీవీటీ ద్వారా ఎన్ఏసీ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కానీ, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ ఐటీఐ తర్వాత తప్పనిసరిగా ఉండాలి అని మాకు ఇక్కడ అడగడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇది మీకు క్వాలిఫికేషన్ చూసుకోండి, మీ డిసిప్లిన్ ఉందా లేదనేది ఇక్కడ చూసుకుంటేనే అప్లై చేయండి. నెక్స్ట్ ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఎలక్ట్రీషియన్ అనే పోస్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫోటోగ్రఫీ లేదా డిజిటల్ ఫోటోగ్రఫీలో ఎవరైతే ఐటీఐ చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐతో పాటుగా తప్పనిసరిగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా, అంటే ఎన్సీవీటీ ద్వారా ఎన్ఏసీ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ, లేదా ఎన్ఏసీ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ ప్లంబరు, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, టర్నరు, కార్పెంటరు, మోటార్ వెహికల్ మెకానిక్, మిషనిస్టు, వెల్డరు, వీటన్నిటికీ కూడా సేమే క్వాలిఫికేషన్స్ మారుతుంటాయి. బట్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి, దాంతోపాటుగా ట్రేడ్ సర్టిఫికేట్ అనేది రెస్పెక్టివ్ ట్రేడ్లో ఉండాలన్నమాట. ఓకే, డ్రాట్స్మెన్ మెకానికల్, డ్రాట్స్మెన్ సివిల్, వీటన్నిటికి కూడా మనకి సేమ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 28, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ 6 ఉన్నాయి, ఎలక్ట్రికల్ 5, సివిల్ 4, మెకానికల్ 12 ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి అలాగే కెమిస్ట్రీ 2, ఫిజిక్స్ 2, యానిమేషన్ అండ్ మల్టీమీడియా 1, మ్యాథమెటిక్స్ 1 ఇవ్వడం జరిగింది. ఇవి సైంటిఫిక్ అసిస్టెంట్. ఇక్కడ మనం చూసుకున్న పోస్టులు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్. ఇవి వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు. ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఎలక్ట్రానిక్ పోస్ట్ అయితే దానికి సంబంధించి డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి, కంప్యూటర్ సైన్స్ అయితే దానికి సంబంధించి చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ అయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. ఈ విధంగా సివిల్కి మెకానికల్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టుల యొక్క సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి
సైంటిఫిక్ అసిస్టెంట్. ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు చూసుకుంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, యానిమేషన్, మల్టీమీడియా, మ్యాథమెటిక్స్ అనేవి ఉన్నాయి. దీనికి అప్లై చేయాలనుకుంటే బీఎస్సీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. రెస్పెక్టివ్ ట్రేడ్‌లో అది కూడా మళ్ళీ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్‌లో బీఎస్సీ చేసి ఉండాలి. యానిమేషన్ అయితే యానిమేషన్‌లో చేసి ఉండాలి. ఆ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే రిటన్ టెస్ట్ అనేదే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరిగింది. ఇక లైబ్రరీ అసిస్టెంట్‌కి సంబంధించి ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు లైబ్రరీ అసిస్టెంట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక కుక్ వేకెన్సీకి సంబంధించి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కుకింగ్‌లో అడగడం జరిగింది. సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక ఫైర్‌మెన్‌కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. కాకపోతే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. హైట్, వెయిట్ తప్పనిసరిగా ఉండాలి. 3 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా 3 కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు. 10th క్వాలిఫైడ్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటుగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో నెక్స్ట్ లైట్ వెహికల్ డ్రైవర్కి సంబంధించి మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. అలాగే హెవీ వెహికల్ డ్రైవర్కి సంబంధించి మనకి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి డ్రైవర్కి సంబంధించిన పోస్ట్కి మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి స్కేల్ ఆఫ్ పే అని ఇవ్వడం జరిగింది. అంటే శాలరీ ఎంత ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సైంటిస్ట్ పోస్టులకి అయితే 56,100 రూపాయలు పర్ మంత్. ఇది బేసిక్ పే అండి. 56,100 అనేది బేసిక్. దీనికి పాటుగా టీఏ, డిఏ ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. అన్నీ వస్తే నెలకి మీకు దీనికి సంబంధించి 1,00,000 పైకే శాలరీ రావడం జరుగుతుంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ కూడా మనకు 1,00,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మెన్ బి పోస్టులకు మాత్రం 50,000 వరకు శాలరీ అనేది రావచ్చు. ఇక కుక్, ఫైర్మెన్ ఈ పోస్టులకు అయితే 19,900 బేసిక్ పే ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి మనకి అప్ టు 40,000 వరకు శాలరీ అనేది పర్ మంత్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చి 1 మార్చి 2024 వరకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేట్ ఏమైనా దీనికి ఎక్స్టెన్షన్ కనుక చేస్తే నేను మీకు తప్పనిసరిగా తెలియజేస్తాను. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి చూడండి, సైంటిస్టు, ఇంజనీరు, టెక్నికల్ అసిస్టెంటు, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ పోస్టులకి 250 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఇనిషియలీ ఆల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అంటే 750 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీజు 750, దాంతోపాటుగా అప్లికేషన్ ఫీజు మనకి 250 అనేది ఉంటుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి ఇక్కడ. సో ఈ ఫీజు దగ్గర ఒకసారి మీరు చూసినట్లయితే ఫస్ట్ 250 రూపాయలు అన్నారు. ఇక్కడ మళ్ళీ 750 రూపాయలు అన్నారు. అంటే 250 రూపాయలు అనేది మనకి ఫీజు అండి. అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా 750 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. వన్స్ ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అవుతే మీకు ఆ అమౌంట్ అనేది రిఫండ్ చేస్తారు. అది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అమౌంట్ అనేది రిఫండెడ్ ఓన్లీ క్యాండిడేట్స్ హూ అపియర్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే మిగిలిన పోస్టులు టెక్నీషియన్ బి కానివ్వండి, డాట్సన్ బి, కుక్, ఫైర్మెన్, లైట్ వెహికల్ డ్రైవర్ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 100 రూపాయల ఫీజు మాత్రమే ఉంటుంది. కాకపోతే 500 పే చేయాలి. మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే మీకు 400 అనేది రిఫండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీజు రిఫండ్కి సంబంధించి ఇక్కడ మనకి ఎగ్జామ్షన్ అనేది ఉంటుందండి. ఎవరికి ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ అప్లికేషన్ ఫీజు అనేది పే అనేది చేయాలి తప్పనిసరిగా. ఇక ఎన్ని మార్కులకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈ పార్ట్ అనేది నేను మీకు మొత్తం పీడిఎఫ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తారంటే మనకి బెంగళూరులో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకి బెంగళూరులోనే ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అన్నీ కూడా ఫ్యూచర్లో అక్కడే జరుపుతారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్స్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మనకి ఎగ్జామినేషన్ కూడా బెంగళూరులోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.